ప్రసాద్ గారు, కరుణామూర్తి గారు, సుబ్రహ్మణ్యం గారు పెద్దలు ఉన్నారు. వాళ్ళందరికీ నా నమస్కారాలు. ఒక చిన్న ఎపిసోడ్తో నా డెలిబరేషన్ స్టార్ట్ చేస్తా. ఒకరోజు నేను ఓపీలో పేషెంట్స్ చూస్తూ కూర్చున్నా. నా దగ్గరికి జ్వరంతో ఒక అతను వచ్చాడు. క్లాసికల్గా అతని జ్వరము మలేరియా జ్వరం లాగానే కనపడుతూ ఉంది. అయినా తేల్చుకుందామని చెప్పని ల్యాబ్ టెస్ట్ పంపిస్తే మలేరియా పారాసైట్ పాజిటివ్ వచ్చింది. అతను చాలా పేదవాడు. సార్ నీ ఫీజు ఇవ్వలేను అన్నాడు. సర్లేనాయన ఫీజు లేకపోతే లేదులే నీకు మందులు రాసిస్తే తీసుకో అన్నా. ఒక కాగితం మీద మందులు రాయించి క్లోరోక్విన్ వగైరా మందులు రాయించి అతని చేతికి ఇచ్చా. అతను ఆ పేపర్ని అటు ఇటు తిప్పి చూస్తున్నాడు. ఏం బాబు అన్న, ఎంత అయితే సార్ ఈ మందులంతా అన్నాడు. ఒక 100 రూపాయలు అయితే ఏమన్నా. 100 రూపాయలు లేవే నా దగ్గర అన్నాడు. మరి నేనేం చేయమంటావు అన్నా. మీరు ఏమన్నా చేయమని కాదు కానీ నా దగ్గర లేవని చెప్తున్నా, నా పరిస్థితి అందుకే కదా ఫీజు కూడా ఇవ్వలేనని చెప్తే మీరు ఊరికే చూశారు. మీరు మంచి పనే చేశారు కానీ మందులు కొనలేను నేను అన్నాడు. మరి ప్రైవేట్ డాక్టర్ ఏం చేస్తారండి? మా మందులు లేవని అంటే మనం డబ్బులు తీసి జేబులో పెట్టంగా. వాళ్ళు డబ్బులు ఇస్తే ఏదో చూస్తాం మనం. అతను తీసుకొని పోయాడు. ఆ పేపర్ని సైడ్ కాలువలో బారేశాడు. అతనికి వచ్చిన మలేరియా, అతన్ని కుట్టిన దోమలు ఆ వీధులు అందరినీ కుట్టినాయి. వీధి మొత్తానికి మలేరియా పట్టుకుంది. ఇక్కడ సామాజిక రోగాలకి సాంకేతిక పరిష్కారాలు చాలవు. కేవలం క్లోరోక్విన్ లాంటిదో, కేవలం ఎంపీ పరీక్ష చేయడం లాంటిదో చాలదు. ఇట్ ఈస్ ఎ సోషల్ ప్రాబ్లం. మలేరియా ఈజ్ ఎ సోషల్ ప్రాబ్లం. ఆల్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఆర్ సోషల్ ప్రాబ్లమ్స్. సోషల్ ప్రాబ్లమ్స్కి సాంకేతికంగా ఒక మందో, ఒక ఆపరేషన్ టెక్నికో, పరీక్ష సాధనమో చాలదు అని మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇఫ్ వీ వాంట్ టు బి సేఫ్, మన చుట్టూ ఉండాలందరూ కూడా సేఫ్గా ఉండాలి. వాళ్ళందరికీ మలేరియా రాకుండా ఉంటేనే మనకి రాకుండా ఉంటుందని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కానీ ఈరోజు కల్చర్ ఎలా ఉందంటే, హెల్త్ కల్చరు ప్రపంచవ్యాప్తంగా ఎవడికి రోగం వస్తే ఆడే బాగు చేసుకోండి, మాకేం సంబంధం, ఇతరులకు రోగం వస్తే అనే ఒక కల్చరు పెరిగింది. ఈ కల్చర్ని ఛాలెంజ్ చేయగలిగే ఒకే ఒక డిపార్ట్మెంట్ మెడికల్ కాలేజీలో నాకు తెలియంగా కమ్యూనిటీ మెడిసిన్ డిపార్ట్మెంటే. సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ అనేవాళ్ళం మేము. ఈ ఒక్క డిపార్ట్మెంటే ప్రివెన్షన్ గురించి మాట్లాడుతుంది. మిగతా అన్నీ మలేరియా వస్తే మందులు ఎట్లా వాడాలో ఫార్మకాలజీ చెప్తుంది. మలేరియా వచ్చి స్ప్లిన్ పెరిగి హైపర్ స్ప్లెనిజం వస్తే దాన్ని ఎలా తీసేయాలో సర్జరీ డిపార్ట్మెంట్ మాట్లాడుతుంది. ఈ విధంగా ఇవన్నీ క్యూరేటివ్ సైడ్ మాట్లాడితే కానీ ఒక్కటే ఒక్క సబ్జెక్టు ప్రివెంటివ్ ప్రమోటివ్ సైడ్ మాట్లాడే సబ్జెక్ట్ సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్. మన విద్యార్థులకి ఎంతమందికి ఆ సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ మీద గౌరవం ఉంటుంది? ఎంతమంది మన పిల్లలు రేపు పొద్దున ఎంబీబీఎస్ పూర్తయిన తర్వాత నేను ఖచ్చితంగా సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్లోనే పీజీ చేసి ఈ దేశంలో రోగాలు లేకుండా చేస్తానని శపథం చేస్తారు? నాకు తెలియంగా దాదాపు ఎవరు ఉండరు. ఎక్కడో అరుదుగా అక్కడొకరు కనపడతారు. మా కరుణామూర్తి దగ్గరికి ఒకసారి వెళ్తే మీ అమ్మాయి ఏం చేస్తానని అడిగితే ఆమె కూడా సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్లో పీజీ చేసిందని అన్నాడు. అట్లా అరుదుగా కనపడతారు తప్ప నాకున్న ఫ్రెండ్స్ చాలామంది కమ్యూనిటీ మెడిసిన్ ప్రొఫెసర్స్ ఉన్నారు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉన్నారు. బికాజ్ ఐ లవ్ దట్ సబ్జెక్ట్, బికాజ్ దిస్ కంట్రీ నీడ్స్ ఏ సబ్జెక్ట్ టు అడ్రస్ సివియర్లీ ఆన్ దిస్ ఇష్యూ. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అని. నేను ఈ మలేరియా గురించి ఎటు మన మిత్రుల తర్వాత మాట్లాడతారు. నేను ఇంకొక యాంగిల్ నేను మీతో పరిచయం చేయాలని అనుకుంటున్నా. ఏమంటే, మెడికల్ కాలేజీలో 4.5 ఏళ్ళు చదివిన తర్వాత ఒక ఏడాది ఇంటర్న్షిప్ చేసిన తర్వాత బయటికి వచ్చే మన విద్యార్థులు, వైద్య విద్యార్థుల యొక్క స్కిల్స్ కానీ, నాలెడ్జ్ కానీ, యాటిట్యూడ్స్ కానీ ఎలా సన్నద్ధంగా ఉంటున్నాయి బయటికి వెళ్ళి వర్క్ చేయడానికి. చాలా కాలం క్రితం చాలామంది మేము వైద్య విద్యార్థులు పల్లెలు పోవటం లేదు పెద్ద విమర్శ చేస్తూ ఉంటే నేను గమనించాను. నేను ఒకసారి చలం అనే సర్జన్ దగ్గరికి సికింద్రాబాద్లో ఉన్న గాంధీ హాస్పిటల్కి వెళ్ళాను. ఆయన మెడికల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఎంసీఐకి సంబంధించిన రిప్రజెంటేటివ్ సౌత్ ఇండియాలో. ఆయన చాలా హుషారైన వ్యక్తి. నేను వెళ్ళి నాకు మెడికల్ ఎడ్యుకేషన్ పిల్లలకి చెప్పడం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి నాకు. మీరు ఒక వర్క్షాప్ కండక్ట్ చేయబోతున్నారు, నన్ను దానికి అలౌ చేస్తారా? మన కరుణామూర్తి గారే నాకు అడ్రస్ ఇచ్చింది కూడా. ఆయన ఉండి మీరు బయట ప్రాక్టీస్ చేసే డాక్టర్లు మేము బయట వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వము సార్ అన్నాడు. ఖచ్చితంగా అంతేనా అన్న.
ఇక అంతే సార్, మాకు రెస్ట్రిక్షన్స్ ఉన్నాయన్నాడు. సరే అయితేనే ఒక బుక్ ఆయనకి ఇచ్చాను నేను, మార్పు రేపటి కోసం ఒక బుక్ ఉంది, దాంట్లో కొన్ని వ్యాసాలు ఉంటాయి వైద్యం మీద కూడా. సరే ఆ బుక్ చూడండి సార్ ఖాళీ ఉన్నప్పుడు అని ఇస్తే ఆయన తెరిచాడు ఆ పుస్తకం. తెరవగానే ఆయనకి వైద్య విద్యార్థులు గ్రామాలకు ఎందుకు బోరు అనే వ్యాసం కనపడదు. ఆయన పేపర్లు దిద్దట ఆయన ఆపి ఆ వ్యాసం అంతా చదివాను ఎదురుగా. చదివిన తర్వాత మిమ్మల్ని అలౌ చేస్తా కానీ మీకు సర్టిఫికేట్ ఇవ్వను అన్నాడు. నాకు సర్టిఫికేట్ వద్దు, ఏమొద్దు సార్, మీరు ఏం మాట్లాడుకుంటూ ఇందామనుకుంటున్నా అని చెప్పానంటే అలౌ చేశాడు ఆయన. సో ఈజ్ ఎ గుడ్ పర్సన్ అండ్ మ్యాగ్నెనస్ పర్సన్. రెడ్డి అని ఒక ఆయన కూడా ఉన్నాడు. వాళ్ళిద్దరు కలిసి దాన్ని వర్క్షాప్ కండక్ట్ చేశారు. 3 days నేను ఉన్నా. అక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చర్చించబడదు, అది నేను మీ నోటీసులో పెట్టడానికి ఇదంతా చెప్తున్నా. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇప్పుడు NMC కింద మారింది. అంటే ఇదివరకు ఉన్న స్వతంత్రాన్ని కొంత వదిలేసుకొని ప్రభుత్వం వారి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అయ్యేటట్టుగా నేషనల్ మెడికల్ కౌన్సిల్గా మారింది. మారడానికి ముందు చేసిన గొప్ప పని ఏంటంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వైద్య విద్యార్థుల్ని సాఫ్ట్ స్కిల్స్లో సన్నద్ధం చేయడానికి ATCOM, అప్పుడు ATCOM అనేవాళ్ళు, ఇప్పుడు AETCOM అనేవాళ్ళు, ఆ మాడ్యూల్స్ తయారు చేశారు. A అంటే యాటిట్యూడ్, ET అంటే ఎథిక్స్, COM అంటే కమ్యూనికేషన్. మన వైద్య విద్యార్థులకు 2 రకాల స్కిల్స్ ఉండాలి. ఒకటి ప్రొఫెషనల్ స్కిల్స్, రెండవది సాఫ్ట్ స్కిల్స్. ఈ సాఫ్ట్ స్కిల్స్ ఉండాలి అని మాలాంటి వాళ్ళని 25-30 ఏళ్ళ నుంచి మెడికల్ కాలేజీలు తిరుగుతూ ప్రొఫెసర్లు, ప్రిన్సిపాల్ని పర్మిషన్లు తీసుకొని విద్యార్థులతో మాట్లాడుతున్నాం. ఇప్పటికి ఒక 2 ఏళ్ల క్రితంకి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దాని యొక్క ఇంపాక్టు సరైన విధానంలో గుర్తించి ఈ స్కిల్స్ అన్ని నేర్పాల విద్యార్థులకి చాలా కష్టం. లేకపోతే తోటి డాక్టర్లతో ఎట్లా ప్రవర్తించాలి, సీనియర్లతో ఎట్లా ప్రవర్తించాలి, రోగులతో ఎలా ప్రవర్తించాలి, రోగి బంధువులతో ఎలా ప్రవర్తించాలి, గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఎలా ప్రవర్తించాలి, ఇదంతా తెలియాలి అంటే వాళ్ళకి యాటిట్యూడ్ సరిగా ఉండాలి, ఎథిక్స్ ప్రాపర్గా ఉండాలి, కమ్యూనికేషన్ ప్రాపర్గా ఉండాలి గుర్తించింది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. సరే దీపాలు వెలిగేటప్పుడు చివర బాగా వెలిగి ఆరిపోతాయి అన్నట్టుగా బాగా వెలిగి దీన్ని మనకు అందించి ఆరిపోయింది. అది కొత్తగా NMCగా మారిపోయింది. ఎనీవే దట్ ATCOM మాడ్యూల్స్ ఈజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ వన్. దాంట్లోంచి నేను కొన్ని ఈరోజు పరిచయం చేస్తాను. నా ఇంట్రెస్ట్ ఏంటంటే నాలాగా నేను లేకపోతే మా ప్రసాద్ గారో లేదా సుబ్రహ్మణ్యం గారో లేక మా కరుణామూర్తి గారో 5గురుమో 6గురుమో కాలేజీలో ఎప్పుడన్నా అవకాశం ఉన్నప్పుడు తిరిగి విద్యార్థులకి స్కిల్స్ గురించి మాట్లాడితే చాలదని నా అభిప్రాయం. IMA తరఫున IMA వెలుపల కూడా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు మేము మెడికల్ టీచింగ్ కమిట్ అవుతామనే వాళ్ళకి ఓ పెద్ద సంఖ్యకి TOTL కింద మనం మార్చాలి. అంటే ట్రైనర్స్ ఆఫ్ ట్రైనర్స్ కింద మార్చి వైద్య విద్యార్థులకు నిరంతరం వర్క్షాప్స్ కండక్ట్ చేయాలి. మన కరోనా రాకముందు ఇలాంటి ప్రయత్నం ఒకటి కర్నూలులో డాక్టర్ చంద్రశేఖర్ గారు ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు మేము ప్రయత్నం చేశాం. వైస్ ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి గారు నేను వెళ్ళి, అయ్యా మన విద్యార్థులకు ఇలాంటి స్కిల్స్ నేర్పిస్తాం, 1 day వర్క్షాప్స్ పెట్టండి అంటే 8 వర్క్షాపులు నడిపినాం. ఒక్కొక్క వర్క్షాపులో 120 మంది విద్యార్థులకు చొప్పున 1 full day. ఇందులో ముడులు ఎట్లా వేయాలి, ఇంజక్షన్లు వేయడం ఎలా, ఫిజియాలజీ ఎంత అద్భుతమైన సబ్జెక్టు, అనాటమీ ఎంత అద్భుతమైన సబ్జెక్టు, సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ అండ్ అదర్ సబ్జెక్ట్స్కి రెలవెన్స్ ఏంటి మన లైఫ్లో, ఇవన్నీ కూడా 1 dayలో 8 గంటలు చర్చ అనమాట. ఇలాంటిది ఇంట్రడక్టరీ సబ్జెక్ట్ కింద లెక్క వర్క్షాప్ లాంటిది అది. అవి నిరంతరం జరిపితే ప్రయోజనం ఏంటంటే వైద్య విద్యార్థి మెడికల్ కాలేజీలోంచి బయటికి వచ్చే సమయానికి కనీసం 50 స్కిల్స్ వచ్చి ఉండాలి. ప్రొఫెషనల్ స్కిల్స్ 50 స్కిల్స్. ఈ స్కిల్స్ నేర్పించకుండా మన వైద్య విద్యార్థి MBBS పూర్తి కాగానే మీరు గ్రామాలకు వెళ్ళి పని చేయంటే ఏం చేస్తారు పాపం వాళ్ళు స్కిల్స్ నేర్పకుండా. కాబట్టి ప్రొఫెషనల్ స్కిల్స్ 50 వచ్చి ఉండాలి. ఒక నాట్స్ వేయడమో, చిన్న సూచర్స్ వేయడమో, డ్రెస్సింగ్ చేయడమో, గ్లౌస్ సెట్లు వేసుకోవడమో, స్పైనల్ ఎట్లు ఇవ్వాలి, పారాసెంటిసిస్ అబ్డామిన్ సెట్ చేయాలి, పారాసెంటిసిస్ థొరాసిస్ సెట్ చేయాలి, LP ఎట్లు ఇవ్వాలి, ఇలాంటివన్నీ ఒక 50 లిస్ట్ అవుట్ చేస్తున్నాం. ఇవన్నీ నేర్పించే మెథడ్ ఏంది, వీటి మీద కొన్నిటికి మీద వీడియోలు కూడా తయారు చేస్తున్నాం. ఇదొకటి నేర్పించాలి. రెండవది సాఫ్ట్ స్కిల్స్, యాటిట్యూడ్ గురించి ఒక్కొక్క దానికి ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తా. యాటిట్యూడ్ అంటే మానవ సంబంధాల నైపుణ్యాలు ఎలా ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్సే కాకుండా మన డిస్పోజిషన్ ఎట్లుండాలి, మనం పేషెంట్ది ఎలా ఉండాలి, ప్లెజెంట్గా ఉండాలి, సీరియస్గా ముఖం పెట్టుకొని మనం జనం ముందు ఉంటే ముఖాన జ్వరం చల్లితే పేలాలు తయారవుతాయి, అట్లా ఉండకూడదు. ముఖం
చిరునవ్వు ముఖం ఉన్న వాళ్ళకి 40 రకాల రోగాలు రావని చెప్తారు. పెనం ముఖం వాళ్ళకి 40 రకాల రోగాలు వస్తాయని. పేషెంట్తో సీరియస్గా ఉండొద్దు. వాడు సీరియస్ అయ్యి మన దగ్గరికి వచ్చాడు పేషెంటు, చస్తున్నా బతుకుతున్నాను భయంగా ఉన్నాడు. అట్లాంటి వాళ్ళతో ప్లెజెంట్గా ఉండి భుజం తట్టి, నాయనా భయపడొద్దు, మేమున్నాము నీకు ధైర్యం చెప్పి నిన్ను పూర్తిగా బాగు చేయడానికి మా శాయశక్తుల ప్రయత్నం చేస్తామని చెప్తే ఎలా ఉంటుంది? సీరియస్గా ఉండి అటుబో ఇటుబో, ఆ డిపార్ట్మెంట్ ఇక్కడ లేదు, పలానా అంతస్తుకి వెళ్ళు, పలానా రూమ్ నెంబర్ 32కి వెళ్ళండి. ఎక్కడుందా 32? ఏం అర్థమైతే వస్తుంది? కాబట్టి ప్లెజెంట్గా ఉండాలి. ప్లెజెంట్గా ఉంటే ప్రయోజనం ఏంటో చిన్న ఎనెక్డోట్ నేను 2 minutesలో చెప్తా మీకు. ఒకసారి నేను కర్నూలులో ట్రైన్ ఎక్కా. చాలా రద్దీగా ఉంది. అంత రద్దీలో కూడా ఒకతను కూర్చున్న అతను సీటుకి అడ్డం తిరిగి 2 సీట్లు ఆక్రమించుకొని కూర్చున్నాడు. నేను డోన్ వైపు వెళ్ళాలి, అక్కడి నుంచి గుత్తి వెళ్ళాలి. ఈ ఎక్కిన వాళ్ళల్లో నిలబడి ఉన్న వాళ్ళు ఒకతను సీరియస్ ముఖం అతను ఉన్నాడు, పెనం ముఖం. అతను 2 సీట్లు ఆక్రమించడాన్ని చూశాడు. చూసి అతను ఎట్లా మాట్లాడుతున్నాడు చూడండి. జరుగా అని అన్నాడు. కూర్చున్నాడు ఎగాదిగా చూసి జరగను అన్నాడు. ఎందుకు జరగవన్నాడు ఇతను. జరగను అంతే అన్నాడు అతను. ఏమి నీ అబ్బది అనుకున్నావు రైలు జరగనంటున్నావు కొడుక, 2 సీట్లు ఆక్రమించుకున్నా తిట్టాడు. మా అబ్బది కాదులే మీ అబ్బది, నేను జరగను, ఏం చేసుకుంటూ చేసుకోపో అన్నాడు. పెన్నం మోహం ఉంటే మాటలు ఇట్లుంటాయి, రెస్పాన్స్ ఇట్లుంటుంది. ఇతని నెక్స్ట్ స్టేషన్ దాకా అతను జరగలేదు. ఈ నిలబడే ఉన్నాడు, వాడు కూర్చొనే ఉన్నాడు. ఆ స్టేషన్లో ఈ దుర్వాసుడు తమ్ముడు దిగిపోయినాడు, ఈ కోపం ముఖం ఉన్నాడు దిగిపోయాడు. ఇంకో బ్యాచ్ ఎక్కారు. ఈ ఎక్కిన వాళ్ళలో చిరునవ్వు ముఖం ఉన్నాడు ఒకడు ఉన్నాడు. వాడికి సీటు మీద కనబడింది. వాడు బ్రాడ్ చిరునవ్వుతో అన్నా కొంచెం జరగన్నా అని అన్నాడు. కూర్చున్నాడు, ఇంకా మూడులోంచి బయటికి రాలా, జరగను అని అన్నాడు. ఆ నిలబడ్డాడు ఏం చేయాలి? ఇందాకేం జరిగింది? జరగనని కానీ తిట్టాడు. ఇతను ఏం చేశారంటే, ఏం చెప్పినావు అన్నా, అద్భుతంగా చెప్పినావు, ఎంత దూరం నుంచి నువ్వు వస్తున్నావో, నీకు ఎంత కాలు నొప్పులు లేకపోతే సీటుకి అడ్డం కాలు పెట్టుకుని కూర్చుంటావు. ఐ కెన్ అండర్స్టాండ్ యూ, ఐ విల్ అప్రిషియేట్ యూ, ఐ విల్ సపోర్ట్ యూ అని అన్నాడు. అని ఊరుకోలే, 2 నిమిషాలు జరగన్నా అన్నాడు. ఒక మనిషిని అభినందించినాక ఏ పనైనా చెప్తే ఎవడైనా చేస్తాడు. అభినందించాడు, నువ్వు చాలా గొప్పవాడివని. 2 నిమిషాలు అడిగాడు. 2 నిమిషాలు అనుకున్నాడు, పక్కకు జరిగాడు. పక్క స్టేషన్ దగ్గరికి పోయాక 6 ఇంచులు అయింది అది. ఈ లోపల సంచిలోంచి అరటి పనులు తీశాడు, చెరిసగం తిన్నారు. టిఫిన్ తీశాడు, చెరిసగం తిన్నారు. సీటు దొరికింది చిరునవ్వు ఉన్నోడికి, అరటి పనులు దొరికినాయి, టిఫిన్ దొరికింది. చిరునవ్వు ఎంత పనైనా చేయించగలదు. పేషెంట్తో చిరునవ్వుతుండండి, సీరియస్గా ఉండగాక నేను చెప్పడానికి ఈ స్టోరీ మీ ముందు చెప్పా. అంటే మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి, నేను ఒక్క అంశం మీకు చెప్పా, ఎందుకంటే ఇది ఇంట్రడక్టరీ విషయమే కాబట్టి ఇంక 5-6 ఉంటాయి అలాంటివి. అభినందన అనేది, పేరు పెట్టి పలకరించడం, భుజం తట్టడం, ఇలాంటివన్నీ కూడా పనిచేస్తాయి పేషెంట్స్ మీద. బికాస్ మన వలన పేషెంట్లు బతుకుతున్నారా, వాళ్ళ వలన మనం బతుకుతున్నామా అని ఆలోచిస్తే పీపుల్ ఆర్ ది రూట్ కాజ్ ఫర్ ద సర్వైవల్ ఆఫ్ ఎవ్రీబడి ఇన్ దిస్ కంట్రీ. పని చేస్తూ ఉన్నా, కష్టపడుతున్నా జనమే అందరూ బతకడానికి కారణం. ఇది ఫండమెంటల్ విషయం. కాబట్టి గాంధీ గారు చెప్పినట్టుగా కస్టమర్ల వలన బ్యాంకులు బతకటం లేదు, బ్యాంకుల వలన కస్టమర్లు బతుకుతున్నారు. ఈ క్వశ్చన్ ఎదురైతే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, కస్టమర్ ఈజ్ ఆల్వేస్ రైట్, వాళ్ళ వల్లనే మనం బతుకుతున్నాం. కస్టమర్ నాకు దేవుడు లాంటి వాడని మేనేజర్కి వెనక గోడ మీద రాసి ఉంటుంది, కానీ మేనేజర్ మాత్రం కసురుకుంటూనే మాట్లాడుతుంటాడు. ఆ వెనక రాసిందని ఒక్కరోజు కూడా చదవడు. అంటే గాంధీ అంటేనే రెస్పెక్ట్ లేకుండా పోయిన తర్వాత ఆయన చెప్పిన చదువుతారా ఇల్లు, అలా ఉంటుందన్నమాట. కాబట్టి ప్రాక్టికల్గా వచ్చినప్పుడు సాఫ్ట్ స్కిల్స్లో యాటిట్యూడ్ నెంబర్ 1. రెండోది ఎథిక్స్. ఎథిక్స్ గురించి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. హైదరాబాద్లో పేరు మోసిన సర్జన్ నాకు తెలిసిన ఆయన, నిజామాబాద్ నుంచి ఒక పేషెంట్ కడుపు నొప్పితో వస్తే, కడుపు నొప్పి అబ్స్ట్రక్షన్ అని అనుకున్నాడు, పరీక్షలు చేసి నిర్ణయించి అబ్డమిన్ ఓపెన్ చేశాడు. ఓపెన్ చేయగానే ఓ పెద్ద గాజు మాపు కనపడ్డది. గాజు మాపు అంటే ముందు ఆపరేషన్ చేసిన డాక్టర్ లోపల గాజు మాపు మర్చిపోయాడు. మర్చిపోవడం కరెక్ట్ అని నేనేం చెప్పటంలా. ఒక్కసారైనా చిన్నతో పెద్దతో మర్చిపోకుండా సర్జన్లు తయారు గారని ఒక నానుడు ఉంది. సరే, ఆ నానుడు అట్టు ఉంచండి. ఈ మాపు కనపడితే ఈయన ఏం చేయాలి? సర్జన్ ఆయన బయటకిట తీశాడు, దాన్ని ఫోటో తీయించాడు, పత్రికలకు ఇచ్చాడు. ఇది ఎథికల్లీ రాంగ్. కావాలని డాక్టర్ పెట్టలా, కావాలని
బిల్డింగుల్లో ఇసుక ఎక్కువేసి సిమెంట్ తక్కువేసి బిల్డింగ్లు కట్టేటోళ్ళు కూడా అక్కడక్కడ ఉన్నారు. ఆ బిల్డింగ్ కూలబడితే దాని కింద వాళ్ళు వస్తారు. కావాలని తప్పుడు వాగ్దానాలు చేసి ఎన్నికల్లో గెలిచే రాజకీయ నాయకులు ఉన్నారు. ఎన్ని మరణాలు జరిగితే చెప్పలేము. ఒక డాక్టరు కావాలని పొట్ట లోపల గాజుమా పెట్టడో, వాడు ఎలాంటి డాక్టర్ అయినా పెట్టడో, దానివల్ల ఆయన మర్యాద పోతుంది, పేషెంట్తో గుడ్ విల్ పోతుంది, కేసు అవుతుంది, జడ్జిలు కూడా ఏం ఆలోచించకుండా శిక్ష విధిస్తారు, దాన్ని జుల్మాన్ వేస్తారు, ఆఖరికి గాజుమాపు కూడా పోతుంది. కాబట్టి ఏ డాక్టర్ చేస్తారు ఇట్లా? మరి కావాలన్న డాక్టర్ చేయడనే విషయం ఈ సర్జన్కి అర్థమైన తర్వాత దీన్ని ఫోటో తీసి పత్రికలు ఇవ్వడం ఎథికల్గా రాంగు. ఇది ఎథిక్స్ గురించి ఇలాంటి కేస్ స్టడీస్ మనం కలెక్ట్ చేసుకొని అలాంటివి చేసుకొని పిల్లలకి క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్లో భాగం కింద, అంటే క్లాస్ రూమ్లో మనం సబ్జెక్ట్ చెప్తాం. మనకున్న 20 సబ్జెక్టులు ఉంటాయి. మెడికల్ కాలేజీలో కూడా 2000 పేజీలు ఉంటాయి. చాలా బరువు ఉంటాయి ఆ పుస్తకాలు. అందులో 5 కిలోల బరువు కూడా ఉండేవి ఉన్నాయి. గ్రేస్ అనాటమీ అయితే 5 కిలోల బరువు ఉంటుంది. అది మేదేసుకొని కానీ చదివితే గుండెకి వస్తాం. అంతంత బరువైన పుస్తకాలు చదువుతాం మనం. నాలెడ్జ్ ఫుల్గా వస్తుంది. వాటిల్లో భాగం కింద క్లాస్ రూమ్లో ఇలాంటి ఎపిసోడ్స్ని కానీ కలిపి చెప్తే పిల్లలకి శాశ్వతంగా గుర్తుంటేవి. తర్వాత కమ్యూనికేషన్ ఎలా ఉండాలి? ఓ పేషెంట్ క్యాన్సర్ రోగం వచ్చింది, అల్టిమేట్ స్టేజ్, ఎక్కువ కాలం బతకడు. ఇతనికి ఎట్లా కమ్యూనికేట్ చేయాలి? చాలామంది ఏం చెప్తారు, ఇతను క్యాన్సర్ జబ్బు అని చెప్తే ఇప్పుడే గుండెకి వస్తారని అనుకుంటారు. కానీ దీనికి 2 వైపులా వాదన ఉంది. చెప్తే గుండెకి వస్తారనేది ఒక పక్క ఉంది, చెప్పకుండా దాచిపెట్టి ఒక 6 నెలలు సంవత్సరం గడిపి ఇంక రేపు చేస్తామని ఈరోజు చెప్తే ఇది కరెక్ట్ పోని. నా వరకు నేనైతే నాకు ఇలాంటి చచ్చేంత రోగం వస్తే నాకు రోగం గుర్తిన రోజే చెప్పాలని నేను కోరుకుంటా. ఎందుకంటే ఇంక 6 నెలలు సంవత్సరం టైం మిగిలి ఉంటుంది. ఆ టైంని ఎట్లా ఉపయోగించుకోవాలో వేగంగా దాన్ని అడ్జస్ట్ చేసుకుంటాం. అట్లా కాకుండా దాచిపెట్టి ఇంక రేపు చేస్తా అని చెప్తే 24 అవర్స్ నాకు ఉండేది. ఏం చేయమంటుండే 24 అవర్స్లో? ఆ 24 అవర్స్ అని తెలిసినా కూడా నాకు ఇష్టమైన సంగీతం వినుకుంటాను, ఇష్టమైన పని చేసుకుంటూ చచ్చిపోవడం ఖాయమని తెలిసి నాకు ఏం చేస్తాం? వీటిని కమ్యూనికేట్ చేయడంలో ప్రాపర్గా ఉండాలి. బయట దేశాలు ఎక్కడైనా సరే వైద్య విద్యార్థులకి కమ్యూనికేషన్లో భాగం కింద పేషెంట్తో క్లియర్ కమ్యూనికేషన్ ఉండాలి. ఏముంటుంది చెప్పాలి, దాన్ని చెప్పేటప్పుడు జాగ్రత్తగా చెప్పాలి. నిజమే. ఒక్కోసారి ఏం జరుగుతుంది, ఒకసారి డాక్టర్ దగ్గరికి నేను బ్లడ్లో క్యాన్సర్ ఉన్న పేషెంట్ని పట్టుకెళ్ళాను. ఆ డాక్టర్ ఏమంటున్నాడు తెలుసా అండి? మీకు ఎంతమంది పిల్లలకి పెళ్ళిళ్ళు అయిందా, అంత బాగున్నారా? ఇది అడిగినాకనే అనుమానం వచ్చింది పేషెంట్కి, ఏదో నేను చచ్చేటట్టున్నా అందుకని ఇవన్నీ అడుగుతున్నాడని. ఈ డొంక తిరుగుడు వ్యవహారం కంటే, అయ్యా నీకు రక్తంలో క్యాన్సర్ ఉంది, ఇదిగో పలానా వైద్యం అందుబాటులో ఉంది, పలానా చోటుకి వెళ్ళొచ్చు, నిమ్స్కి వెళ్ళొచ్చు, బాంబేకి వెళ్ళొచ్చు, రాయవెల్లూరు వెళ్ళొచ్చు, దాంట్లో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేస్తారు, ఇది మహిళా ల్యూకేమియా కాబట్టి దాంట్లో బతికే ఛాన్సెస్ ఇంత % ఉంది, మరణాలు కూడా ఇంత % జరుగుతుంది. ఫ్రాంక్ అండ్ క్లియర్ కమ్యూనికేషన్ ఖచ్చితంగా పేషెంట్స్తో అవసరం. అందువలన యాటిట్యూడ్ మీద, ఎథిక్స్ మీద, కమ్యూనికేషన్ మీద నేను ఆ చలం గారి వర్క్షాప్కి హాజరైన తర్వాత 250 కేస్ స్టడీస్ కలెక్ట్ చేశాను నా ఫ్రెండ్స్ దగ్గర, నా దగ్గర. ఇవన్నీ కూడా పిల్లలతో చర్చించదగిన సబ్జెక్టులు అనేది నా అభిప్రాయం. ఈ సమయంలోనే విద్యార్థులకి ఒక ఇంపార్టెంట్ ఓరియంటేషన్ రావాలి. ఫిజియాలజీ కానీ, అనాటమీ, సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, ఫార్మకాలజీ, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క చిన్న ఎపిసోడ్ నేను చెప్తా. ఫిజియాలజీ, మంచి క్లినీషియన్ కావాలి అంటే ఫిజియాలజీ మీద గ్రిప్ ఉండాలి. ఈ విషయం నాకు ఫిజియాలజీ చదువుకుంటాడు తెలియదు. బయటకు వచ్చి మెడికల్ టీచింగ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు అర్థమైంది, మెడికల్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసి నాకు అర్థమైంది ఫిజియాలజీ ఎంత గొప్పదో. అమెరికాలో సర్జన్ ఉన్నాడు, ఈయన ఫేమస్ ఫర్ వన్ టెక్నిక్. ఏదైనా బ్లడ్ వెసల్ని సెపరేట్ చేస్తే హిస్టెక్టమీనో లేదా స్ప్లెనెక్టమీ చేయాలి అంటే బ్లడ్ వెసల్ని సెపరేట్ చేస్తే మామూలుగా క్లాంప్ వేస్తాం, తర్వాత కట్ చేస్తాం, తర్వాత ముడేస్తాం. క్లాంప్, కట్ అండ్ లైగేట్, ఇది ప్రొసీజర్. ఈయన దేనికి ఫేమస్ అంటే ముందు కట్ చేసేస్తాడు, తర్వాత క్లాంప్ చేసి తర్వాత ముడేస్తాడు. అదేంది కట్ చేస్తే బ్లీడింగ్ అవుతుంది కదా, అదే మరి బ్యూటీ. ఆయన ఒకసారి లండన్ వచ్చాడు. ఆయన్ని ఒక 20 మంది సర్జన్స్ పిలిచి మాకు కేసు డెమో ఇవ్వండి అని అడిగారు. దాంతో ఓకే నేను డెమో ఇస్తాం, ముందు కట్ చేసి తర్వాత క్లాంప్ చేసి లైగేట్ చేయడం నేర్పిస్తాం మీకు అని చెప్పి డెమో ఇచ్చి ఒక నెఫ్రెక్టమీ పెట్టుకున్నారు, పయోనెఫ్రోసిస్.
అంటే ఎటు తీయాలి కిడ్నీ. మరి దాని సెన్సేషన్ వేశాడు, కిడ్నీ మొత్తం సెపరేట్ చేశాడు, ఐసోలేట్ చేశాడు. నవ్ ఐఎమ్ రెడీ టు కట్ ద రీనల్ ఆర్టరీస్ అన్నాడు. మొత్తం బిగబెట్టి నిలబడి ఉన్నారు 20 మంది సర్జన్స్ చుట్టూ. టక్కుని కట్ చేశాడు. 10 గాజు మాప్స్ దన ప్యాక్ చేశాడు. ఆ ప్యాక్ చేసి నొక్కి పట్టుకున్న దాన్ని అసిస్టెంట్కి అప్పచెప్పి ఈయన బయటికి వెళ్ళాడు. పోయి కాఫీ తాగాడు, గ్లౌజ్ తీసి పడేసి. మోడీ గురించి కాసేపు మాట్లాడినాడు, ఆఫ్ఘనిస్తాన్ గురించి కాసేపు మాట్లాడినాడు. ఓ 10 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ గ్లౌస్ వేసుకొని లోపలికి వచ్చి నవ్ ఐఆమ్ గోయింగ్ టు గివ్ యూ డెమో అన్నాడు. మొత్తం పళ్ళు బిగబట్టి చూస్తున్నారు. ఒక్కొక్క మాపు బయటికి తీశాడు. చిటికినేలా ఉన్న రీనల్ ఆర్టరీ 1 మిల్లీమీటర్ సైజుకు తగ్గిపోయింది. ఎలా సాధ్యం? దిస్ ఈజ్ కాల్డ్ లోకల్ వ్యాసోస్పాజమ్. ఏ వెజల్నైనా కంప్లీట్గా సివియర్ చేసినా, పార్షియల్గా సివియర్ చేసినా, it will go into local vasospasm because of the sympathetic plexus in the vessels. ఇది ఫిజియాలజీ. ఎంత అద్భుతమైన ఫైండింగ్ అడిది. తలకాయకి దెబ్బ తగిలితే విపరీతంగా రక్తం కారుతుంది. గట్టిగా నొక్కి పట్టుకోండి 5 నిమిషాలు, ఖచ్చితంగా ఆగిపోద్ది. క్లాస్ రూమ్లో టీచర్ చదువు చెప్తున్నాడు, టక్కున ముక్కులోంచి రక్తం కారింది, టక్కున ముక్కు పట్టుకోండి 5 నిమిషాలు, ఆగిపోద్ది రక్తం. తర్వాత నెమ్మదిగా దాన్ని అటెండ్ కావచ్చు. అంటే ఏ వెజల్ అయినా అన్లెస్ దర్ ఈజ్ ఏ క్లాటింగ్ అండ్ బ్లీడింగ్ డిజార్డర్స్ ఉంటే తప్ప వెజల్స్ ఆగిపోతాయి. ఈ ఫినామినాని కొన్ని డజన్ల సార్లు నేను వైద్యంలో వాడుకున్నా, అనేక మంది డాక్టర్లు వాడుకున్నారు. దీని అర్థం ఏంటంటే ఒక సౌండ్ నాలెడ్జ్ ఇన్ ఫిజియాలజీ, మంచి క్లినిషియన్ కావడానికి తోడ్పడుతుంది. ఏ సౌండ్ నాలెడ్జ్ ఇన్ అనాటమీ మంచి సర్జన్ కావడానికి తోడ్పడుతుంది. సర్జన్ కావాలన్నా, ఫిజిషియన్ కావాలన్నా ఫిజియాలజీ అద్భుతంగా వచ్చి ఉండాలి. ఫార్మకాలజీ మీద కరెక్ట్ అండర్స్టాండింగ్ ఉంటే పేజీ నిండేటట్టు మందులు రాయం మనం. ఈరోజు 2-3 యాంటీబయాటిక్లు రాసే డాక్టర్లు ఉన్నారు. కరెక్ట్గా జబ్బు కనుక ఒక యాంటీబయాటిక్ రాయి, 2 ఎందుకు రాయాలి అంటే 2-3 బాణాలు అయితే ఏదో ఒకటి తగలిగిపోద్దా అనే ఆలోచన ఉంటుంది. తప్పది. యాంటీబయాటిక్ విచ్చలవిడిగా వాడితే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వచ్చి నోసోకోమియల్ ఇన్ఫెక్షన్ వచ్చి మెథిసిలిన్ రెసిస్టెంట్ స్టాఫిలోకోకస్ ఆరియోస్ లాంటి MSRA లాంటివి వచ్చి చాలా ఇబ్బంది పడతారు జనం. విచ్చలవిడి యాంటీబయాటిక్స్ వాడకూడదు. ఇట్లాంటివన్నీ ఫార్మకాలజీలు మాట్లాడతాం. ఈరోజు బలం వస్తనే పేరుతో బజార్లో టానిక్లు రాయిస్తున్నాం. బేయర్స్ టానిక్ ఉంది, బజార్లో దొరుకుతుంది. ఈ బేయర్ కంపెనీ జర్మనీ కంపెనీ. హిట్లర్ గారు గ్యాస్ ఛాంబర్లో జనాన్ని పెట్టి చంపినప్పుడు తయారు చేసిన ఫాస్టిన్ గ్యాస్ వీళ్ళే ఇచ్చింది, ఈ పెద్ద మనుషులే. వీళ్ళు తయారు చేసే బేయర్స్ టానిక్ 250 ml 129 రూపాయలు. అందులో 5 గ్రామ్స్ లివర్ ఉంటుంది, 10% ఆల్కహాల్ ఉంటుంది. పనికొచ్చేది ఏముండదు. ఆల్కహాల్తో శరీరంలో అవయవాలు నాశనం అవుతాయి. లివరు 5 గ్రాములు 2 రూపాయలు అవుతుంది. ఆల్కహాల్ 2 రూపాయలు, దాన్ని ఉండేది 4 రూపాయలు, దాన్ని అమ్మేది 129 రూపాయలకు అమ్ముతున్నారు వాళ్ళు. టానిక్ తాగితే బలం వస్తుంది. పొద్దున 3 మూతలు, మధ్యాహ్నం 3 మూతలు, రాత్రి 3 మూతలు అంటాం. మొత్తం ఫార్మకాలజీలు టానిక్లు దండగా చెప్పాలి. టానిక్లు తాగితే బలం వస్తుంది, మీకు కాదు మందుల కంపెనీలకు అని చెప్పాలి. అది ఫార్మకాలజీ యొక్క రెలవెన్స్. అట్లా సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ యొక్క రెలవెన్స్ అత్యద్భుతమైన రెలవెన్స్ నాకు తెలియగా ఈరోజు కరోనాని ప్రపంచంలో ఈ మేరకు అదుపు చేయగలిగిందంటే ఇట్ ఈస్ ద నాలెడ్జ్ ఇన్ కమ్యూనిటీ మెడిసిన్. ఒక్క మందు కూడా కరోనాను చంపే మందు నిర్ధారణగా ది డ్రగ్ అనే మందు ఇప్పటికి లేదు. ఇప్పుడు ఉన్నదంతా సిమ్టమాటిక్ ట్రీట్మెంటే. పాజిటివ్స్ వచ్చిన వాళ్ళు 35 మందికి లక్షణాలు ఉండవు, 45 మందికి మైల్డ్ లక్షణాలు ఉంటాయి, వాళ్ళంతా బాగవుతారు. గాలిలో కలిసిన కరోనా వైరస్, ఈ వైరస్ డైల్యూట్ అయినందువల్లనే హెర్డ్ ఇమ్యూనిటీ వస్తుంది. అద్భుతమైన ఫైండింగ్ ఇది. 239 మంది శాస్త్రజ్ఞులు పోయిన సంవత్సరం జూలై 31వ తేదీన ప్రపంచ ఆరోగ్య సంస్థకు లెటర్ ఇచ్చారు. గాలి ద్వారా కరోనా పాకుతుందని కిందనే రాశారు. పాప మామూలు కూడా క్లోజ్డ్ స్పేసుల్లో గాలి ద్వారా కరోనా పోద్దని చెప్పారు. అది వదిలిపెట్టి మీడియా గాలి ద్వారా పోద్దని చెప్పని 10 లక్షల కోట్ల మాస్కుల వ్యాపారం పెరిగింది. మరి ఈ విషయాలన్నీ ఎవరు చెప్తున్నారు మనకి? ఈరోజు కరోనాని జయప్రదంగా ఎదుర్కోవడానికి కావాల్సిన భూమిక మొత్తం సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఇచ్చింది. అంత గొప్ప సబ్జెక్ట్ అది. ఈరోజు వెనకబడ్డ దేశాల్లోని ఆఫ్రికా దేశాలు, లాటిన్ అమెరికన్ దేశాలు వాళ్ళు రీసెర్చ్ చేయలేరు, వ్యాక్సిన్ మీద ఉత్పత్తి చేయలేరు, కొనుక్కోలేరు, డబ్బులు కూడా లేవు. అక్కడ మరణాలు 0.5%, మన దగ్గర 1.5%, ఇటలీలో 12%. ఇదివరకు కమ్యూనికబుల్ డిసీజ్ వచ్చిన చోట్ల వచ్చిన రెసిస్టెన్స్ కరోనాకు కూడా పనిచేసింది.
ధారవిలో ఎంతోమంది చస్తారనుకున్నాం, బాంబేలో ఉండే స్లమ్, ఇక్కడ చచ్చిపోయినట్టే చచ్చిపోయినట్టు. ఇదంతా కూడా సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ మనకి ఇచ్చిన ఇన్పుట్స్. నా పాయింట్ ఏంటంటే దట్ ఈస్ ఎ గ్రేట్ సబ్జెక్ట్, గ్రేట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి దాంట్లోకి వెళ్తే. కానీ మన పిల్లలకి ఏం నేర్పినాం? ఇది ఎథిక్స్. మన పిల్లలకి బాగా బతకమని నేర్పించినాం. నువ్వు డాక్టరుగా బాగా బతుకు, బాగా మార్కులు తెచ్చుకో, బ్రహ్మాండంగా చదువు, రేపు పీజీ చేరితే కార్డియాలజీ చేరు, న్యూరాలజీ చేరు, న్యూరో సర్జరీ చేరు, రేడియాలజీ చేరు, స్కిన్ చేరు, అసలు బాధ ఉండదు, ఇంటికి పోవచ్చు సాయంత్రానికి. సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ పనికి మాలి, దాంట్లో ఎందుకు చేరతావు? ఫిజియాలజీ అనాటమీనా దరిద్రం, ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు తల్లిదండ్రులు. ఎంత తప్పు చేస్తున్నారో తెలుసా? ఈరోజు ఎఫిషియెంట్ ప్రొఫెసర్స్ మా కాలంలో ఉన్నారు కాబట్టి మేము మంచి డాక్టర్ల కింద మారాం. ఈరోజు అంత ఎఫిషియెన్సీ టీచర్లు మనం తయారు చేసుకోవాలా లేదా? బేసిక్ సైన్సెస్లో అలా తయారు చేసుకునే కారణంగా రేపు సర్జన్స్ తయారైనా కూడా ఎఫిషియెంట్ సర్జన్స్ రారు. అందుకనే ఎంబీబీఎస్ పాస్ అయినాక ప్రాక్టీస్ చేయగలమని ధైర్యం లేకనే ఖచ్చితంగా పీజీ చేయాలనుకుంటున్నారు. పీజీ చేస్తే కూడా బతకగలం లేదన్న భయంతో సూపర్ పీజీ చేయాలి. అదొక 3 ఏళ్ళు, అదొక 2 ఏళ్ళు, 5 ఏళ్ళు, ఇది అయ్యేటప్పటికి 24 ఏళ్ళు, ఇంకా 5 ఏళ్ళు 29, రేపు పొద్దున ప్రాక్టీస్ పెట్టుకుని సెటిల్ ఆగి 32. అప్పటిదాకా పెళ్లి చేసుకోకపోతే మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు దొరకరు, అబ్బాయిలు దొరకరు. అది వైద్యం పరిస్థితి. అసలు ఎక్కడ మనం పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలి? ఏమి ఈరోజు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్లో ఉన్నప్పుడే స్కిల్స్ నేర్చుకుంటే దానికి ఎందుకు అవుతాయి? రేపు పొద్దున ఏ డిసిప్లిన్కి వెళ్ళిన పనికి వస్తాయి కదా. అందుకనే బేసిక్ సర్జికల్ అండ్ మెడికల్ స్కిల్స్, అవి ప్రొఫెషనల్ స్కిల్స్. అలాగే సాఫ్ట్ స్కిల్స్, యాటిట్యూడ్ కానీ, ఎథిక్స్ కానీ, కమ్యూనికేషన్ కానీ, ఇవన్నిటినీ కూడా ఎంబీబీఎస్లో ఉన్నప్పుడే పిల్లలకి నేర్పిస్తే అద్భుతమైన విద్యార్థులు తయారవుతారు. చాలామంది అంటున్నారు ఈ నారాయణలో శ్రీ చైతన్యలో చదువుకున్న పిల్లలందరికీ సామాజిక స్పృహ ఉండదు, మెడికల్ కాలేజీలకు వస్తారు, ఇంజనీరింగ్ కాలేజీలకు వస్తారు పనికిమాలని. తప్పండి. నేను ప్రత్యక్షంగా వైద్య విద్యార్థులను చూసా, ఇంజనీరింగ్ విద్యార్థులను చూసా. చాలా అద్భుతమైన షార్ప్గా ఉన్న పిల్లలు ఉన్నారు. సోషల్గా చాలా రెస్పాన్సిబిలిటీ ఉన్న పిల్లలను నేను కళ్ళారా చూసా. కాబట్టి నాకు ఆ భయం లేదు, నాకు అనుమానం లేదు పిల్లల మీద. అక్కడ ఉన్న 2 ఏళ్ళు నరకం చూపించినారు నారాయణ శ్రీ చైతన్యులు, అందులో డౌట్ లేదు. జైలుల్లో పెట్టినారు, కోల్ఫరాల్లో పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చారు. బయటకు వచ్చినాక మన విద్యార్థులు చెడగొట్టలేకున్నారు. అది నాకు ఆనందకరమైన విషయం. కాబట్టి ఐఆమ్ రెడీ టు బిలీవ్ ఇన్, మనందరం కూడా నమ్మాలి. మన తర్వాత తరం చాలా సౌండ్గానే ఉంది, దారి తప్పిలేరు. వాళ్ళు దారి తప్పినారంటే దానికి బాధ్యత మంది తప్ప మరెవరిది కాదు. ది ఫైనల్ వర్డ్ నేను ఒక 5 నిమిషాలు మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, వై వీ షల్ డూ ఆల్ దిస్. 3 పాయింట్లు జీవితంలో ఇంపార్టెంట్ మనం బతకాలంటే. మొదటిది స్కిల్, రెండవది నాలెడ్జ్, అన్నిటికంటే ముఖ్యమైనది మోటివేషన్. స్కిల్ ఉంటే ఎట్లా చేయాలో తెలుస్తుంది, నాలెడ్జ్ ఉంటే ఏం చేయాలో తెలుస్తుంది, మోటివేషన్ ఉంటే మనం ఎందుకు పని చేయాలో తెలుస్తుంది. ప్లీజ్ సీ, ఈరోజు మనం వైద్యం చదువుతున్నాం. మేము చదువుకునేటప్పుడు ఒక గ్రాడ్యుయేట్ తయారు కావడానికి గవర్నమెంట్కి ₹1,00,000 ఖర్చు అయింది. ఈరోజు ₹1,00,00,000 ఖర్చు అవుతుంది. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అయినా, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయినా ప్రభుత్వానికి ₹1,00,00,000 ఖర్చు అవుతుంది. ఈ ₹1,00,00,000 మన చుట్టూ ఉన్న జనం ఇచ్చినారు పన్నులు కట్టి, వాళ్ళకి మనం బాకీ పడి ఉన్నాం. మనం పుట్టకముందే 9 నెలలు తల్లి గర్భంలో పెరిగిన అమ్మకి బాకీ ఉన్నాం. పెరిగే క్రమంలో అమ్మకి అయ్యకి బాకీ ఉన్నాం. చదువు నేర్చుకునేటప్పుడు మనకు లోక జ్ఞానం నేర్పించిన గురువులకు బాకీ ఉన్నాం. మెడికల్ కాలేజీలో కూడా గురువులకు బాకీ ఉన్నాం. ఇది కాక మనం చదివించిన జనానికి బాకీ ఉన్నాం. రోగం వచ్చిన వాళ్ళు మన హాస్పిటల్లో పడుకుంటే వాళ్ళని చూసే క్రమంలో పొట్ట నొక్కి, కాలు నొక్కి, చెయ్యి నొక్కి మనం నొక్కితే రోగమేం బాగు కాదు. మనకి జబ్బుల గురించి అర్థం చేసుకోవడానికి కూడా తోడ్పడ్డాడు. రోగం వచ్చిన వాళ్ళు మనకు వైద్యం నేర్పిస్తున్నారు. చనిపోయిన వాళ్ళు మనం తీసుకెళ్ళి బూడి చేస్తాం, కాల్ చేస్తాం. కళ్ళు ఏమో, లివర్ ఏమో, కిడ్నీస్ ఏమో, స్వర్గానికి పోయేటప్పుడు ఇవన్నీ లేకుండా పోతారేమో మన వాళ్ళని చెప్పని. అనాథలు మరణిస్తే 4 రోజులు మార్చిరీలు ఉంచుకొని చివరికి అనాటమీ థియేటర్కి ఇస్తారు. అనాథ పేరు తెలియదు, ఊరు తెలియదు, వాళ్ళని తీసుకొచ్చి బల్ల మీద పడుకోబెడతారు. ఆ బల్ల మీద పడుకోబెట్టినప్పుడు చేతికో 6, కాలుకో 6, తలకాయ 12 మంది చుట్టూ చేరి విద్యార్థులు ఒకరి కన్నింగ్హామ్స్ మాన్యువల్ చదువుతూ ఉంటే, ఒక ఆయన డిసెక్ట్ చేస్తూ ఉంటే, మిగతా వాళ్ళందరూ సెల్ ఫోన్లు చాటింగ్ చేస్తూ ఉంటే, అది సీన్ అక్కడ. నేను మా మెడికల్ కాలేజీకి నేను చచ్చిపోయినాక నా శవాన్ని ఇవ్వాలనుకున్నా. ఇప్పుడే కాదులేండి, చచ్చిపోయినాక
నన్ను కూడా తొట్టులో వండబెడతారు, ఫార్ములని తొట్టులో. పైన మొద్దులు పెడతారు లేచిపోతానేమోనని. 40 మందిని పడుకోబెడతారు అక్కడ. గుర్రం జాషువా చెప్పినట్టుగా శ్మశానం అందరినీ సమానం చేస్తుంది. అనాటమీ థియేటర్లో ఫార్ములిన్ తొట్టి కూడా సమానం చేస్తుంది. ఆ ఫార్ములిన్ తొట్టే కాదు, అనాటమీ థియేటర్ ఎంట్రన్స్లో రాస్తున్న వాక్యాన్ని మీరు మర్చిపోవద్దు. హియర్ ది డెడ్ టీచ్ ద లివింగ్. ఇక్కడ చనిపోయిన వాళ్ళు బతుకున్న వాళ్ళకి పాఠం చెప్తారు. నన్ను తీసుకొచ్చే స్టీల్ బల్బ్ మీద పడుకోబెట్టారు. చుట్టూ విద్యార్థులందరూ చేరారు. నా పొట్టని కోస్తున్నాడు, మొద్దుబైన స్కాల్పెల్తో కోస్తున్నాడు ఒకడు. పదునన్న పెట్టుకోవచ్చు కదరా అని లేచాన్ని అడుగుతున్నా నేను. ఏంద్ర ఇంతలా ఉంది పొట్టని కామెంట్ చేస్తున్నాడు. I will feel very happy to stand up and sit down on the anatomy theatre stainless steel table and ask the children, they are my friends. ఊరు పేరు లేని వాళ్ళు మనకు వైద్యం నేర్పిస్తున్నారు. ఇంత అద్భుతమైన ఈ వైద్యంలో అంట్రాంతనం లేదు వైద్యులకనే దాని రాజుల దగ్గర మన వైద్యులు సాధించుకొని 2000 ఏళ్ళు అయింది. అంత గొప్ప వృత్తి మంది. ఐ లవ్ దిస్ ప్రొఫెషన్. ఐ కాల్ అపాన్ ఆల్ ద స్టూడెంట్స్ టు లవ్ దిస్ ప్రొఫెషన్. చాలా గొప్ప ప్రొఫెషన్ ఇది. ఈరోజు బయట కొంతమంది జనం మన మీద తిట్టొచ్చు, కొట్లాడొచ్చు, దాడి చేయడానికి రావచ్చు. తెలియదు వాళ్ళకి తెలియజెప్పే బాధ్యత మందే. మనం నోబెల్ ప్రొఫెషనే కాదు, చాలా గొప్ప ప్రొఫెషన్, జనాన్ని బతికిచ్చే ప్రొఫెషను. పైగా మనం జనానికి బాకీపడి ఉన్నాం, రోగులకు బాకీపడి ఉన్నాం, శవాలకు బాకీపడి ఉన్నాం. ఇది నిజంగా మనల్ని మోటివేట్ చేసే విషయం అని నేను భావిస్తూ, నేను చివరిగా నా అపీల్ ఏంటంటే, వైద్య విద్యార్థులు ఎవరైనా మేము ఇలాంటి సబ్జెక్టులు నేర్చుకొని మెడికల్ కాలేజీల్లో ఇలాంటి వర్క్షాప్స్, ఎట్కామ్ మాడ్యూల్స్ మీద వర్క్షాప్స్, స్కిల్స్ మీద వర్క్షాప్స్ జరుపుతామనంటే, ఐఎంఏ తరఫున జరుపుతామంటే మేము వాలంటరీగా క్లాసులు చెప్పడానికి వస్తామని కానీ మీరు పేర్లు ఇస్తే, మా కరుణామూర్తి గారికి ఇవ్వండి, మా సుబ్రహ్మణ్యం గారికి ఇవ్వండి, మా ప్రసాద్ గారికి ఇవ్వండి. వీళ్ళకి మేము శిక్షణ ఇచ్చి టీమ్స్గా తయారు చేసి అన్ని మెడికల్ కాలేజీల్లో మన రాష్ట్రంలో వైద్య విద్యార్థులుగా ఉన్నప్పుడే ఎట్కామ్ మాడ్యూల్స్ కానీ ప్రొఫెషనల్ స్కిల్స్ మీద కానీ ప్రొఫెషన్స్ వచ్చేటట్టుగా మా తరువాతి తరాన్ని తయారు చేయడానికి మాకున్న పరిమితమైన జీవితంలో మాకు అవకాశం ఇవ్వండి నేను అపీల్ చేసుకుంటూ నేను దీన్ని ముగిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ నైస్ టైం.